కేసీఆర్ గారు బయటికి రాలేదు, బయటకు వచ్చారు అనే విషయం చాలా తప్పండి. ప్రతిరోజు అనునిత్యం కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు వస్తూనే ఉంటారు, నాయకులందరినీ కలుస్తూనే ఉంటారు. మీరు రోజు ఫోటోలు చూస్తున్నారు, సోషల్ మీడియాలు చూస్తున్నారు. అనునిత్యం 24 గంటలు తెలంగాణ కోసమే, తెలంగాణ రాష్ట్రం ఏమైతుందనే ఆందోళన తప్ప వారికి సొంతంగా ఏం లేదు. ప్రశాంతంగా ఆలోచించి తెలంగాణ ఎలా గట్టెక్కియాలనే దాంతోనే ఉంటారు. మీరు కేసీఆర్ గారు ఇప్పుడు అసెంబ్లీలో డే 1 నుంచి ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మేము ప్రజలకు న్యాయం చేయడం దిశగానే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అసెంబ్లీలో ఫైట్ చేస్తున్నారు. ప్రజల పక్షాన ఎక్కడోళ్ళు అక్కడ రైతుల పక్షాన కొట్లాడుతూనే ఉన్నారు. ఏమైనా అవసరం మీద రోడ్ల మీద ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ మా పార్టీ సైలెంట్ గా ఉంది, ఎక్కడ ఇబ్బందులు పెట్టాం, మేము ఏమీ చేయలేదు. కేసీఆర్ గారు నిత్యం మాకు గైడ్ చేస్తూనే ఉన్నారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ, కవితమ్మ గారికి కానీ అందరికి కూడా దిశ సూచిస్తున్నారు, దిశ నిర్దేశిస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ 33 జిల్లాల అధ్యక్షులు ఉన్నారు, అధ్యక్షులు పనిచేస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు బయట చేస్తున్నారు. ఓడిపోయినటువంటి మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు కూడా ఎక్కడోళ్ళు అక్కడ పనిచేస్తూనే ఉన్నాం. మేమంతా అలర్ట్గా ఉన్నాం.